ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యం కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం 10వ వచనం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగుజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. అలాగే కీర్తనల గ్రంథము 73వ అధ్యాయం 1వ వచనం కూడా మనం చూద్దామండి. శుద్ధ హృదయములో ఎడల దేవుడు దయాళుడై ఉన్నాడు. ఈ రెండు వచనాలు మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ రెండు పాయింట్స్, ఒకటే పాయింట్ కామన్ గా ఉన్నది మనం గమనించవచ్చు కదా. ఏదంటే శుద్ధ హృదయం. శుద్ధ హృదయం, ఇక్కడ శుద్ధ హృదయం, అక్కడ దావీదు గారు కూడా అదే అడుగుతున్నాడు. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగుజేయము అని ఇక్కడ అడుగుతున్నాడు. ఇక్కడ కీర్తనలు 73కి వచ్చేసరికి శుద్ధ హృదయంలో ఎడల దేవుడు దయాళుడై ఉన్నాడు. అంటే మన హృదయం శుద్ధిగా ఉంటే, కల్మషం లేనిదిగా పవిత్రంగా ఉంటే ఖచ్చితంగా తండ్రి మన మీద జాలి పడతాడంట. ఎప్పుడు కూడా మనల్ని మనం ప్రతిరోజు పరిశీలన చేసుకోవాలంట. ప్రతిరోజు, ప్రతి దినం ఒక 2 నిమిషాలు లేకపోతే ఒక 5 నిమిషాలు కూర్చొని, ఈ రోజు నేనేమన్నా ఏ విషయంలోనైనా దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నానా, తండ్రిని బాధ పెట్టేలా ప్రవర్తించానా, ఒకవేళ నా వల్ల ఎవరైనా బాధపడ్డారా, ఇంట్లో వాళ్ళైనా సరే, అది నా భార్య అయినా, భర్త అయినా, నా బిడ్డలైనా, నా తోటివారైనా, ఎవరైనా సరే నా వల్ల ఏమైనా బాధపడ్డారా అని ఎప్పటికప్పుడు మనల్ని మనం పరిశీలన చేసుకొని సరిచేసుకుంటా ఉండాలంట. అలా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మీద తండ్రి ఎప్పుడు దయ కలిగి దయ చూపిస్తానే ఉంటాడంట తండ్రి. అదే ఇక్కడ తండ్రి చెప్తున్నాడు. శుద్ధ హృదయంలో ఎడల దేవుడు దయాళుడై ఉన్నాడు. ఎప్పటికప్పుడు ప్రతిరోజు మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఇక అది తప్పదు. మనం బ్రతికున్నంత కాలం అది తప్పదు. అది 1 రోజు 2 రోజులతో పోయేది కాదు. 1 వారం తర్వాత చెక్ చేసుకుంటే కుదరదు. ప్రతిరోజు ఏదో ఒక టైము, అది నైట్ పడుకునే టైంలోనో లేకపోతే సాయంత్రం పూట ఖాళీగా ఉన్నప్పుడు ఒక 2 నిమిషాలు కూర్చొని ఒకసారి ఈరోజు చేసిన పనులన్నీ గుర్తు చేసుకోండి. నేను ఏ విషయంలోనైనా దేవునికి వ్యతిరేకంగా, వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించానా, వాక్యానికి విరుద్ధంగా నడుచుకున్నానా, లేకపోతే నా తోటి వారిని నా నోటి మాట వల్ల బాధ పెట్టానా, ఎవరినన్నా కష్టపెట్టానా, ఎవరినన్నా దూషించానా, లేకపోతే ఎవరి మీదన్నా కోప్పడ్డానా అని ప్రతిరోజు నిజంగా మీరు మాత్రం ఇలా చేయగలిగితే ఖచ్చితంగా దేవుని దయ ఎప్పుడు మన మీద ఉండిద్దండి. మీ మీద ఉండిద్ది, మీ కుటుంబం మీద ఉండిద్ది, మీ కుటుంబస్తుల మీద ఉండిద్ది. ఇక మనం ఏ స్థితిలో ఉన్నా సరే, ఎప్పుడైతే ఇలా మనం ఏ రోజుకి ఆ రోజు ప్రతిరోజు మనల్ని మనం పరిశీలన చేసుకుని, ఒకవేళ గుర్తొచ్చిందనుకోండి, వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి క్షమాపణ అడగాలి. ఒకవేళ బాధపడి ఉంటే మన ఎడల వాళ్ళ మీద కోపడ్డా కూడా ఆ కోపం ఎప్పటి వరకు ఉండాలి? సూర్యుడు అస్తమించే లోపే ఆ కోపం పోవాలి, ఉంచుకోకూడదు అని నేను చెప్పట్లేదండి. వాక్యం ద్వారా తండ్రి మనతో చెప్తున్నాడు. మనం కోపడతాం, కానీ అదే పెట్టుకొని మనసులో ఇక ఎన్ని రోజులు ఆ మనిషితో మాట్లాడకుండా ఎంత గట్టిగా ఉండగలుగుతాం కదా. మరి అదే హృదయం దేవునికి దగ్గర అవ్వడానికి మనం వాడం. ఎవరైనా సరే మనతో మంచిగా ఉండి ప్రతిరోజు మనతో మంచిగా కొన్ని సంవత్సరాల నుంచి మన మీద ప్రేమగా ఉండి ఏదైనా ఒక రోజు అనకూడని మాటో, లేదా ఇంకేదైనా మనసుకు బాధ కలిగించే మాటో, ఏదైనా పొరపాటున నోరు జారాడే అనుకోండి, ఇక అన్ని సంవత్సరాలు వాళ్ళ మీద ఉన్న ప్రేమంతా పోయి ఇక ద్వేషం స్టార్ట్ అయింది కదా. అంటే అదంతా మన హృదయం మన మాటే వినిద్ది. ఒకళ్ళని ప్రేమించాలంటే ప్రేమించిద్ది, ఒకళ్ళని ద్వేషించాలంటే ద్వేషించిద్ది. మన మనసుని మనం కంట్రోల్ చేసుకోవాలి. అంత ఇప్పుడు వాళ్ళు చేసిన మంచి అంతా మర్చిపోతాము. ఆ ఒక్క మాటే పట్టుకొని ఇక ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళతో మాట్లాడకుండా ఉండగలుగుతాము, ఖచ్చితంగా ఉండగలుగుతాం. మరి అలాగే దేవుని విషయానికి వచ్చేసరికి మరి వాక్య ప్రకారం నడవమన్నాడు తండ్రి. వాక్యానుసారమే నడుచుకోమన్నాడు. కానీ నడవలేము. ఇక్కడ నా వల్ల కావట్లేదు సిస్టర్, ఎంత ప్రయత్నం చేసినా సరే నా వల్ల కావట్లేదు అంటాము. అదే ఎవరి మీద మీకు కోపం ఉంటే వాళ్ళతో మాట్లాడకుండా ఉండండి అంటే ఉండలేరా? కొన్ని సంవత్సరాలు, కొన్ని యుగాలైనా ఉండగలం. కానీ వాక్యం ప్రకారం మాత్రం నడవాలనే మనసు మాత్రం మనం స్థిరపరచుకోలేము. అందుకే మనకి ఈ అప్పులు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇవన్నీ ఇందువల్లేనండి. ఏదైనా మన హృదయంలోనే ఉండిద్ది. ఒక ఆలోచన మన మనసులో వచ్చినప్పుడు దాన్ని స్థిరపరచుకోగలిగే కెపాసిటీ
ప్రతి ఒక్కరికి ఉండిద్ది. మీరు ఆలోచించుకోండి, కావాలంటే మీరు గమనించుకోండి. ఎవరి మీదన్నా ఎవరినన్నా ద్వేషించినప్పుడు, ఎవరన్నా మన మీద కోప్పడినప్పుడు ఇక వాళ్ళకు దూరంగానే ఉంటాం. వేరే వాళ్ళు వచ్చి వాళ్ళ గురించి మంచిగా చెప్తున్నా కూడా మనం వినిపించుకోం, వినటానికి ఇష్టపడం. అబ్బా ప్లీజ్ నాకు మాత్రం చెప్పొద్దు, ఇక వాళ్ళ గురించి మాట్లాడే లెక్క అయితే ఇక్కడ ఉండొద్దు ప్లీజ్ అని వాళ్ళని ఆపేస్తాం, మాట్లాడకుండా ఆపేస్తాం. మరి అలాంటి హృదయమే ఏదైనా బైబిల్కు విరుద్ధంగా మనం పనిచేసేటప్పుడు వాక్య ప్రకారం నడుచుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం నడవలేము. మరి ఇప్పుడు ఒక మనిషి విషయంలో కఠినంగా ఉండగలిగిన ఆ మనసు దేవుని విషయానికి వచ్చేసరికి, బైబిల్ విషయానికి వచ్చేసరికి వాక్య ప్రకారం నడవలేనట్టు అయిపోయింది. అందుకనే ఏదైనా సరే మనం స్థిరంగా ఉండాలి అని ఫిక్స్ అయ్యామంటే ఖచ్చితంగా ఉండగలం. మీరు గమనించుకోండి, ఒకవేళ మీరు ఇప్పటిదాకా గ్రహించలేదేమో ఆ విషయం, ఒక్కసారి ఆలోచించుకోండి. ఏదైనా విషయంలో కఠినంగా ఉండాలి, వాళ్ళతో మాట్లాడొద్దు అంటే ఎన్ని సంవత్సరాలైన వాళ్ళు వచ్చి ప్రేమగా మాట్లాడుతున్నా కూడా మన హృదయం అంత కఠినంగా ఉంచుకుంటాం ఒక్కొక్క సమయంలో. అదే బైబిల్కి విరుద్ధంగా ఏదైనా పని చేయాలన్నప్పుడు వద్దు నేను చెయ్యను, అది దేవునికి విరుద్ధం, బైబిల్కి విరుద్ధం, వాక్యానికి విరుద్ధం, నేను చెయ్యను అని స్థిరంగా ఉండగలుగుతున్నామా? ఉండలేం కదా. కానీ ఉండాలి. అలా ఉంటేనే శుద్ధ హృదయంలో ఎడల దేవుడు దయాళుడై ఉన్నాడు. ఎవరైతే అలా ఉండగలుగుతారో ఖచ్చితంగా స్థిరంగా ఫ్యాషన్ విషయంలోనే వాళ్ళందరూ కాదు, 100 మంది కాదు, 1000 మంది ఫ్యాషన్ ప్రపంచంలో పడిపోనే, లోకాన్ని ఫాలో అవ్వని, నేను మాత్రం ఫాలో అవ్వను, అవసరం కూడా లేదు నాకు అని గనక మీరు చెప్పుకొని అలా ఉండగలిగారంటే ఖచ్చితంగా దేవుడి కృప, దేవుడి దయ ఎప్పుడు మనకుండిద్ది. మన ఎడల దేవుడు ఎప్పుడు దయగలిగిన మనసుతోనే మన వైపు చూస్తాడంట అని నేను చెప్పట్లేదు. కీర్తనల గ్రంథం 73వ అధ్యాయం 1వ వచనంలో దావీదు గారు మనతో చెప్తున్నాడు, మీరెందుకు ఇలా మనుషుల విషయంలో మీరు అంత కఠినంగా అంత గట్టిగా ఉండగలుగుతారు, కానీ వాక్య విషయంలోకి వచ్చేసరికి ఎందుకు అయ్యో మేము బలహీనలో మేము పడిపోతున్నాము, మాకు బలహీనతలు ఉన్నాయి, మా వల్ల కావట్లేదు అని ఎందుకు అలా చెప్పుకుంటున్నారు? అవేవి చెప్పకుండా ఎలాగైతే మనుషుల విషయంలో మీరు స్థిరంగా కఠినంగా ఉండగలుగుతున్నారు, దేవునికి వాక్యానికి లోబడి ఎలా జీవించే విషయంలో కూడా మీరు స్థిరంగానే కఠినంగానే నడుచుకోవాలి. వాక్య ప్రకారమే 100 మంది మనల్ని ఆటంకపరిచినా సరే నేను రాను, మీరు వెళ్ళండి, నేను రాను అని ఎప్పుడైతే మనం దేవునికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి మన హృదయాన్ని శుద్ధ హృదయంగా మార్చుకుంటారో అప్పుడు మీకు ఎప్పుడు దేవుని కృప తోడుగానే ఉండిద్దమ్మా అని దావీదు గారు అనుభవించాడు. కాబట్టే మనకి ధైర్యం ఇస్తున్నాడు. అలా మనం దావీదు గారిలాగా శుద్ధ హృదయం ఏ రోజుకి ఆ రోజు మనల్ని మనం పరిశీలన చేసుకొని ఏదైనా విషయంలో జారిపోతుంటే సరి చేసుకుంటా మళ్ళీ దేవుని దయందును మనం జాగ్రత్తగా ఉండాలి, మనుషుల దయందును కూడా మనం జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే మన తండ్రే అలా పెరిగాడు. దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లు చుండెను అని వాక్యంలో మనం చదువుతాం. మీరు చదివే ఉంటారు చాలాసార్లు. యేసు ప్రభువారు దేవుని దయలో ఉన్నాడు, మనుషుల దయలో కూడా ఉన్నాడంట. మనుషులతో నాకు అవసరం లేదులే, మనుషులు నాకు అక్కర్లేదులే, వాళ్ళతో ఎలాగైనా నడుచుకుంటాను, నా దేవుని దృష్టిలో నేను దయగలిగి నేను నీతిమంతుడుగా నా దేవునికి నేను దగ్గరయ్యి దేవుని విషయంలో పర్ఫెక్ట్ గా ఉంటే చాలు, మనుషులతో నాకు అనవసరం అనుకోవద్దండి. దేవుని దయలో ఉండాలి, మనుషుల దయలో కూడా ఉండాలి. మనుషులు మనల్ని ప్రేమించేలాగా మనం నడుచుకోవాలి, తండ్రి ప్రేమించేలాగా మనం ప్రవర్తించాలి. అయితే మనం గనక ఆ శుద్ధ హృదయం కలిగి ఉండడం అలవాటు చేసుకుంటే మనకి ఏ పరిస్థితులైనా సరే, ఏ కాలాలైనా సరే, ఎలాంటి పరిస్థితులైనా సరే, ఎన్ని ఆర్థిక సమస్యలైనా, అప్పుల సమస్యలైనా, ఎంత అనారోగ్య సమస్యలైనా సరే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే తండ్రి మాత్రం మనకెప్పుడు తోడుగా ఉంటాడు. ఎందుకంటే మన హృదయం అంత పవిత్రంగా మనం కాపాడుకుంటున్నాం కాబట్టి, మన హృదయాన్ని మనల్ని మనం అంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నాం కాబట్టి దేవునికి దగ్గర అవ్వాలి. తండ్రి దయ నా మీద ఉండాలంటే ముందు నేను పవిత్రంగా ఉండాలి, నేను జాగ్రత్తగా ఉండాలి, తండ్రి మాట చొప్పున నేను నడుచుకోవాలి. నా మనసులో ఎవరి మీద నేను ద్వేషం పెట్టుకోకూడదు, ఎవరి మీద నేను కఠినంగా నేను వ్యవహరించకూడదు. ఒకళ్ళని ప్రేమించే ఒకళ్ళని ద్వేషించే హృదయం నాకొద్దు. అందరి మీద ఒకటే ప్రేమ
చూపించేలా నేను ప్రవర్తించాలి. అప్పుడే నా తండ్రి నన్ను ఇష్టపడతాడు, నాకు తోడుగా ఉంటాడు. నాకు ఎలాంటి పరిస్థితులైనా ఆ పరిస్థితుల నుంచి నన్ను తప్పించగలిగిన తండ్రి నాకు తోడుగా ఉంటాడు. నా తండ్రి నాకు అలా తోడుగా ఉండాలంటే మొదట నేను కరెక్ట్గా ఉండాలి. నా కుటుంబస్తులు ఉండట్లేదు, వాళ్ళకు చెప్పినా వాళ్ళు వినరు. కనీసం నేనన్నా కరెక్ట్గా ఉంటే, నా హృదయం పవిత్రంగా ఉంటే, నా ప్రవర్తన జాగ్రత్తగా నేను కాపాడుకుంటే, నా భక్తిని నేను జాగ్రత్తగా కాపాడుకుంటే, నా తండ్రి దృష్టిలో నేను నీతిమంతుడిగా ఉంటే చాలు. నన్ను బట్టి నా కుటుంబాన్ని మారుస్తాడు, నన్ను బట్టి నా సమాజాన్ని మారుస్తాడు. నేనేదో గొప్పవాడినో, నేనేదో గొప్పదాన్నో అని కాదు, నా తండ్రి దయ అలా ఉండిద్ది అని మనల్ని మనం ప్రతిరోజు పరిశీలన చేసుకుని మార్చుకుంటా ఉండాలి అని నేను చెప్పట్లేదు, దావీదు గారు చెప్తున్నారు. అయితే ఇంత జాగ్రత్తగా ప్రతిరోజు చిన్నప్పటి నుంచి తండ్రి చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని ఎక్కువ తండ్రినే ఆరాధించే దావీదు గారు కూడా ఒకానొక రోజున పాపంలో పడిపోయాడు కదా, మనందరికీ తెలుసు. ఆ హృదయాన్ని, ఆ శుద్ధి కలిగిన పవిత్రమైన హృదయాన్ని కాపాడుకోలేకపోయాడు, పాపంలో పడిపోయాడు. పడిపోయిన తర్వాత ఆ తప్పు తెలుసుకొని, ఎందుకంటే దావీదు గారికి తెలుసు, నేను దారి తప్పిపోయాను, ఖచ్చితంగా నా తండ్రి నన్ను ద్వేషిస్తాడు, నా తండ్రి నన్ను దూరం చేస్తాడు, అది నేను భరించలేను, నా తండ్రికి దూరం అయ్యి నేను జీవించలేను, నేను బ్రతకలేను, నా వల్ల కాదు, నా తండ్రికి నేను దూరం అయితే ఇక నా బ్రతుకెందుకు అని మరలా తండ్రికి ఎలా దగ్గర అవ్వాలో, ఏం పని చేస్తే తండ్రి క్షమిస్తాడో, ఎలా ప్రార్థన చేస్తే తండ్రి కనికరపడతాడో, ఎలా పశ్చాత్తాపపడితే తండ్రి జాలి పడతాడో, మరలా తిరిగి దయ చూపిస్తాడో దావీదు గారికి తెలుసు. కాబట్టి ఆ రహస్యం అది తెలుసు కాబట్టి మళ్ళీ తండ్రి పాదాలు ఆ పాపంలో పడిపోయినా సరే మళ్ళీ తండ్రి, ఇక పాపంలో పడిపోయానులే, ఇక నన్ను క్షమించాడులే నా తండ్రి, ఎటు కూడా ఇక నేను పాపంలో పడిపోయాను, ఇక మళ్ళీ అటు వెళ్ళలేనులే, ఇందులోనే ఉండిపోతాలే, మళ్ళీ నా తండ్రి నా మీద జాలి పడడు అని ఆలోచించుకోవాలా. అమ్మో, నా తండ్రికి నేను దూరం అయితే ఇక నేను బ్రతకగలనా, నా తండ్రికి నేను దూరం అయితే నేను జీవించగలనా, నేను సంతోషంగా ఉండగలనా, నేను క్షేమంగా ఉండగలనా, ఇంత జాగ్రత్తగా కాపాడిన ఇక నన్ను ఎవరు ఎంత జాగ్రత్తగా కాపాడతారు, ఎవరు నాకు అంత సేఫ్టీ ఎవరిస్తారు, నేను యుద్ధానికి వెళ్తే నాకన్నా ముందెళ్ళి యుద్ధం ఎవరు చేస్తారు అని తెలివితో వివేకంతో ఆలోచించి, నేనేం చేస్తే నా తండ్రి నా మీద తిరిగి ప్రేమిస్తాడు, నన్ను నేనేం చేస్తే నా దేవుడు నా మీద దయ చూపిస్తాడు, మరలా నా వైపు తిరుగుతాడు, మరలా నన్ను క్షమిస్తాడు అని ఆలోచించుకున్నాడు దావీదు గారు. అదే ఇప్పుడు మనం కూడా చేయాలి. మన ఇంట్లో పరిస్థితులు తారుమారైపోతున్నాయి అంటే కారణం మనం ఏదో విషయంలో దారి తప్పిపోయాం. అంత గొప్ప భక్తుడు దావీదు గారే, ఆయన గ్రహించాడు ఆయన చేసిన తప్పుని. మనం గ్రహించలేకపోతున్నాం, ఎందుకంటే మనకంత తెలివి లేదు. కానీ తండ్రిని అడిగితే అది గ్రహించే హృదయం తండ్రి ఇస్తాడు. ఆ తెలివి దావీదుకి ఇచ్చాడు తండ్రి. ఆ వివేకాన్ని దావీదు పొందుకున్నాడు. ఎప్పుడు? ఫస్ట్ పాపంలో పడకముందే ఆ గ్రహింపు, ఆ తెలివి, ఆ వివేకం, ఆ జ్ఞానం అనేది తండ్రి నుంచి పొందుకున్నాడు. గబక్కన నేను పాపంలో పడిపోతే మరలా నేను ఎలా ప్రార్థన చేయాలి, ఆ పాపంలో నుంచి బయటపడాలంటే ఎలా ప్రార్థన చేయాలి, నా తండ్రి నా మీద మరలా నా మీద దయ చూపించాలంటే నేను ఎలాంటి ప్రార్థన చేయాలి అని తెలివిగా ఆలోచించి అప్పుడు ఆ ప్రార్థన చేశాడు. ఎంత ప్రార్థన చేశాడో, ఎంత కన్నీరు కార్చాడో, అసలు ఎంత పశ్చాత్తాపడ్డాడో మనందరికీ తెలుసు. వాక్యంలో మనం ఆల్రెడీ కొన్ని 100 సార్లు చదివి ఉంటాం. కానీ ఆ వాక్యం చదివేసి అలా వదిలేస్తే ఉపయోగం లేదు. మనం కూడా పాపంలో పడిపోతున్నాము. అలాంటి ప్రార్థన మనం కూడా చెయ్యాలి, మనం కూడా నేర్చుకోవాలనే తండ్రి ఇక్కడ రాపించి పెట్టాడు అని గ్రహించండి. తెలివిగా ఉండండి, జ్ఞానం కలిగి ఉండండి. లోకపరమైన జ్ఞానం కాదండి, దేవునికి దగ్గర అయ్యే జ్ఞానం మనకు కావాలి. అందుకే దావీదు గారు అదే అడుగుతున్నాడు, అయ్యా నేను తప్పు చేశాను, క్షమించరాని తప్పు నేను చేశాను, నా హృదయం అపవిత్రమైపోయింది, నా శుద్ధ హృదయాన్ని నేను పోగొట్టుకున్నాను, అందుకని నా మీద జాలిపడి, నా మీద కనికరపడి, నా మీద మీరు దయ చూపించి నాకు మరలా శుద్ధ హృదయాన్ని నాకు ఇవ్వండి, పవిత్రమైన హృదయాన్ని నాకు ఇవ్వండి, పరిశుద్ధంగా జీవించే హృదయాన్ని నాకు ఇవ్వండి, నా అంతరంగంలో నా మనసులో స్థిరమైన మనసుని నూతనంగా పుట్టించయ్యా. ఇప్పటి వరకు నాకున్నది కల్మషమైపోయింది,
నేను ఇప్పటి వరకు నేను కాపాడుకున్నది అది అపవిత్రమైపోయింది. మరలా నూతనంగా నాకు స్థిరమైన హృదయాన్ని, స్థిరమైన మనసు నా తండ్రికే నేను లోపడాలి. లోకంలో నేను పడకూడదు, లోకస్తులాగా నేను జీవించకూడదు, వాక్యానుసారమే నేను నడుచుకోవాలి, నా తండ్రి మాట చొప్పునే నేను నడుచుకోవాలి అనే స్థిరమైన మనసుని, హృదయాన్ని, ఆలోచన నాకు ఇవ్వయ్యా అని ఎన్నిసార్లు ప్రార్థన చేసి ఉంటాడో దావీదు గారు. మరి అంత గొప్ప భక్తుడే అన్నిసార్లు ప్రార్థన చేసి, అన్నిసార్లు క్షమాపణ అడిగి, అంత కన్నీరు కారిస్తే మనమెంతండి? కనీసం తండ్రి ఇప్పటి వరకు మన జీవితంలో చేసిన ఒక్క మేలన్నా, ఒక్కసారన్నా జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పగలుగుతున్నామా? లేదు కదా. మరి దావీదు గారే అంత పశ్చాత్తాపపడ్డప్పుడు మనం ఇంకెంత పశ్చాత్తాపడాలి, ఇంకెంత భారంగా, ఇంకెంత కన్నీరు కార్చాలి. కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచించుకునే, ఇంట్లో సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య వైపు మీరు చూడొద్దు. దావీదు గారికి తెలుసు, నేను పాపంలో పడిపోయాను అంటే ఖచ్చితంగా నా కుటుంబంలోకి ఏదో సమస్య రాబోతుంది. అది కూడా చిన్న సమస్య కాదు, పెద్దదే. ఎందుకంటే తండ్రికి కోపం తెప్పించాను నేను అని తెలివిగా ఆలోచించాడు, జ్ఞానంతో ఆలోచించాడు. అందుకే ఆ శాపం, ఆ సమస్య నా ఇంట్లో నుంచి పోవాలంటే మొదట నేను చేసిన తప్పుకు నేను క్షమాపణ అడగాలి. నా ఇంటి వాళ్ళు పక్కన పెట్టేస్తే ముందు నేను కరెక్ట్గా ఉండాలి కదా. ఇప్పటిదాకా నేను కాపాడుకున్న భక్తిని మరలా నేను తిరిగి పొందుకోవాలంటే నా తండ్రి పాదాలు పట్టుకోవాలి. అప్పుడే నా తండ్రి నా మీద జాలి పడతాడు. నా కుటుంబానికి ఆ శాపం, ఆ సమస్య, ఆ శ్రమలు అనేవి రాకుండా నా తండ్రి మాత్రమే ఆపగలడు అని వివేకంతో ఆలోచించి తండ్రి పాదాలు పట్టుకున్నాడు దావీదు గారు. అందుకే ప్రతిరోజు తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. అమ్మా, మీరు తప్పు చేస్తున్నారు, వాక్యం మీరుతున్నారు, వాక్యాన్ని ఫాలో అవ్వట్లేదు. సరే, ఇప్పటి వరకు జరిగిపోయింది తీసేయండి. ఈ రోజు నుంచైనా ఈ మాటలు విన్నప్పటి నుంచైనా తండ్రి పాదాలు పట్టుకోండి, రండి, కన్నీరు కార్చండి. దావీదు చేసిన తప్పుకి ఎంత కన్నీరు కార్చాడు, ఆయన పరుపు కూడా కొట్టుకుపోయేంత కన్నీరు కార్చాడు. మీరు కన్నీటితో మీరు చేసిన తప్పు ఒప్పుకోండి, ఖచ్చితంగా నేను క్షమాపణిస్తాను, శుద్ధ హృదయం కావాలని నన్ను అడగండి. దావీదు అడిగాడు, నేను ఇచ్చాను, మీరు కూడా అడగండి, మీకు కూడా ఇస్తాను అని తండ్రి మనకు చెప్తున్నాడు. కాబట్టి ఇప్పటికైనా వివేకంతో ఆలోచించి, జ్ఞానంతో, తెలివితో ఆలోచించి మీరు చేసిన తప్పు, ఇంట్లో మిగతా వాళ్ళ సంగతి పక్కన పెట్టండి, మీరు ఈ మాటలు వింటున్నారంటే తండ్రి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు, మిమ్మల్ని గద్దిస్తున్నాడు. మీరన్నా కరెక్ట్గా ఉండండి, మిమ్మల్ని బట్టి మీ కుటుంబాన్ని నేను కాపాడుతాను కదా. దావీదు అంత పశ్చాత్తాపడ్డాడు. దావీదు ఒక్కడే నేను కాపాడి పక్కన పెట్టానా? మిగతా వాళ్ళని నేను పట్టించుకోలేదా? దావీదు తర్వాత దావీదు కొడుకుని, ఆయన వంశాన్ని ఆశీర్వదించాడు, తర్వాత వాళ్ళ వంశం, అలా కాపాడుకుంటూ వస్తున్నాను. మరి మీరు ఒక్కళ్ళన్నా కరెక్ట్గా ఉంటే మిమ్మల్ని బట్టి మీ కుటుంబాన్ని నేను మార్చనా? యోసేపు ఒక్కడిని బట్టి, యోసేపు అన్నల్ని నేను కాపాడలేదా? వాళ్ళని ఆశీర్వదించలేదా? వాళ్ళెంత క్రూరమైన హృదయం కలిగిన వాళ్ళు, తమ్ముడిని తోడబుట్టిన వాడిని చంపాలనే ఆ ఎంత భయంకరమైన మనసు, హృదయం కలిగిన వాళ్ళు. అయినా సరే వాళ్ళ మీద జాలిపడి, కేవలం యోసేపు మీదున్న ప్రేమ, యోసేపు నాకు లోబడి జీవించాడు కాబట్టే యోసేపును బట్టి అన్నల కుటుంబాలను కూడా నేను ఆశీర్వదించాను. మరి అలా మీరు కూడా శుద్ధ హృదయం కలిగి ఉండండి. మిమ్మల్ని బట్టి మీ వాళ్ళని నేను మార్చనా? ఖచ్చితంగా మారుస్తాను, మీరు కరెక్ట్గా ఉండండి అని మనతో ఈ మాటలు ఎవరైతే వింటున్నారో వాళ్లతో తండ్రి మాట్లాడుతున్నాడు. కాబట్టి అలాంటి స్థిరమైన మనసు కావాలని తండ్రిని అడుగుదాం. మీరు ఆలోచించుకోండి, మీరు ఉండాలి అంటే ఖచ్చితంగా ఉండగలరు. స్థిరమైన మనసు తండ్రిని అడుగుదాము. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుర జీవమగల తండ్రి, మీ బంగారు పాదములకు వేవేల స్తుతి స్తోత్రం ప్రభా. మరి మాకున్న కఠినమైన హృదయాలను తీసివేయండి నా తండ్రి. అపవిత్రమైన ప్రభ మనసుని మాకు తీసివేయండి. అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన ప్రవర్తన మాలో నుంచి తీసివేసిన ప్రభా, మరి శుద్ధ హృదయాన్ని, స్థిరమైన మనసుని నా తండ్రి మీరే మాకు కలిగించండి ప్రభా. మీ వాక్యానికి లోబడే మనసు మాకివ్వండి. మీ వాక్యం ప్రకారమే మేము నడుచుకునేలా మా హృదయాలను స్థిరపరచమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభా, అయినా సరే మీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాం నా ప్రభా. మా మీద జాలిపడి, మా మీద కనికరపడి ప్రభా, మా హృదయాన్ని ప్రభా పవిత్రపరచండి. మా హృదయాన్ని ప్రభా శుద్ధి చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మొదట మేమన్నా కరెక్ట్గా ఉంటే
మా మా ప్రవర్తన మేము జాగ్రత్తగా కాపాడుకుంటే మా బిడ్డల్ని మా కుటుంబస్తులను కూడా ఖచ్చితంగా మీరు పట్టుకుంటారు తండ్రి. మరి మొదట మాకు నా తండ్రి శుద్ధ హృదయం దయచేసి నా ప్రభువా, పవిత్రంగా పరిశుద్ధంగా ఎలా జీవించాలో నా తండ్రి, స్థిరమైన మనసును మీరు మాకు ఇవ్వమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.